తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విషాదం, ఘోరం. తొక్కిసలాటలో 5 భక్తులు చనిపోయారు సార్. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం ఈ తోపులాట జరిగింది. సో అధికారుల మీద సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే 3 మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి బాధితులకు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా రుయా హాస్పిటల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక విషాదం జరిగినప్పుడు, రీసెంట్గా పుష్ప 2 తొక్కిసలాట జరిగినప్పుడు ఎంత వివాదమైందో అందరికీ తెలుసు. సో దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. మరి అప్పుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్న పరిస్థితి. సో ఈ విషాద ఘటన మీద మీ కామెంట్ ఏంటి? అండ్ ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యులు ఎవరు, తప్పెవరిది, ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమి ఇన్వెస్టిగేషన్ అథారిటీ కాదు సార్. విచారణ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. మీరు నన్ను అడుగుతున్నారు ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలని. అది నా పని కాదు, అది విచారణ అధికారుల పని. మీడియా ట్రయల్ జరపద్దు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చున్నాను, తిరుపతిలో ఘటన జరిగింది. నేనేవి విచారించకుండా అక్కడ ఏదైనా తెలియకుండా నేను పలానాడు శిక్షించమని చెప్పమంటారా నన్ను? అసలు మీడియాలో ఈ ధోరణే సరైనది కాదంటాను. మీడియా ట్రయల్ అంటారు దీన్ని. అంటే ప్యారలల్గా మనమే విచారణ జరిపేస్తాం, మనమే శిక్షలు వేసేస్తుంటాం. అది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందువల్ల ప్రశ్న ఎవరిని శిక్షించాలనేది కాదు, ప్రశ్న ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి, అలాంటి ప్రయత్నాలు ఇక్కడ జరిగాయా లేదా, ఈ ఘటన లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి, అంటే విచారణ అధికారులు చూడాల్సిన ప్రశ్నలు ఏంటి, అన్నిటికీ తర్వాత మీరు అన్నట్లు దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం. ఇది ప్రశ్న తప్ప మీరు నన్ను విచారణ ఎవరిని శిక్షించాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను హైదరాబాద్లో కూర్చొని తిరుపతిలో జరిగిన ఘటన పైన? సో అందువల్ల మీడియా ట్రయల్ అనేది మంచి సాంప్రదాయం కాదు. ఇక మీరు అడుగుతున్న దాంట్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఇలా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ మనకు దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా క్రౌడ్ డిజాస్టర్స్ పైన సమగ్రమైనటువంటి పరిశోధన, అనుభవము, నివేదికలు అన్నీ ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. మీకు ఒక్కటి కాదు, 2 కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA వెబ్సైట్కి వెళ్ళండి. క్రౌడ్ డిజాస్టర్ పైన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ అవి పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు తిరుపతి చరిత్రలో ఇదేమి కొత్త కాదు, ఇదేమి అనుకోకుండా జరిగింది కూడా పరిణామం కాదు. వైకుంఠ ద్వార దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారనేది అందరికీ తెలుసు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నది. తిరుపతి చరిత్రలో ఏనాడు తొక్కిసలాట జరగదు. ఇప్పుడు ఎందుకు జరిగింది మరి అంటే? ఇప్పుడు అనూహ్యంగా గతంతో పోలిస్తే ఎక్కువ వచ్చారా? ఇది క్వశ్చన్. అధికారులు చెప్పాలి. సహజంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారన్న సంగతి తెలుసు. గతంలో వచ్చారు, ప్రతిసారి మేనేజ్ చేయగలిగారు. ఈసారి ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? అంటే గతంతో పోలిస్తే అనూహ్యంగా 100% ఎక్కువ వచ్చారా, 50% ఎక్కువ వచ్చారా? ఎక్కువ వచ్చే అంశాన్ని కూడా ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి డిజాస్టర్ ప్లానింగ్లో. అంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి వైకుంఠ ద్వార దర్శనానికి 2 లక్షలు వచ్చారనుకోండి, ప్రిపరేషన్ 2.5 లక్షలకు వేసుకోవాలి. మరి అలా వేసుకోలేదా? ఇవాళ పత్రికల్లోనే ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలు వచ్చాయి, సమన్వయ లోపం ఉంది అని. అధికారులలో ఉంది. అదే సమయంలో పత్రికలు ఇంకోటి కూడా వచ్చింది, జగన్ హయాంలోనే తప్పిది అని. టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టారు, జగన్ చేసిన తప్పే ఇది అని. అసలు విచిత్రంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇప్పుడు టోకెన్ల విధానం జగన్ పెట్టాడు అనుకోండి, మరి జగన్ అన్న 5 ఏళ్లలో ఎందుకు జరగలేదు తొక్కిసలాట? అంటే ఆ జగన్ పెట్టిన టోకెన్ల విధానాన్ని తెలుగుదేశం హయాంలోనే జరుగుతుందా? ఇప్పుడు ఆ పద్ధతి ఆయన పెట్టాడు, అది తప్పుడు పద్ధతి, మీరు మార్చుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? జగన్ వద్దన్నాడా? ఇప్పుడు టోకెన్ల పద్ధతి వల్లనే జరిగింది. ఇవాళ ఏదో పేపర్లో చూశాను నేను, పేజ్ 1లోనే. సో ఆ జగన్ టోకెన్ల పద్ధతే ఈ కుంప ముంచింది. జగన్ హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటు ఏమైందంటే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి జగన్ హయాంలోనే. ఆఖరికి తిరుపతిలో తొక్కిసలాట కూడా జగన్ హయాంలో. అంటే మన 5 ఏళ్ళు అప్పుడెందుకు జరగదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఆ ప్రశ్న అనివార్యంగా వస్తుంది కదా. జగన్ హయాంలో చేసిన పొరపాట్ల వల్ల అయితే అప్పుడే జరగాలి కదా. సో
సో మరి పోనీ మీరు నిజమే అనుకోండి, మీరు మార్చేసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అది అక్కడ చట్టం ఉందా టోకెన్లు ఇవ్వాలి అని? సో అందువల్ల ఈ రకంగా ప్రతిదానికి మా తప్పేమీ లేదు అనే వైఖరి తీసుకుంటే ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వెంటనే మన కంక్లూజన్కి వచ్చి చంద్రబాబు నాయుడు తప్పని, టీటీడీ చైర్మన్ తప్పని కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పొలిటికల్ బ్లేమ్ గేమ్ అనేది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది సార్ మీరు చెప్పింది. టోకెన్లతో తంట, వైసీపీ హయాంలో కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు, 2022 నుంచి ప్రతిసారి తొక్కిసలాటే అని చెప్పి ఒక చిన్న చిన్న తొక్కిసలాటలు జరిగిన ప్రాణాలు పోయేంత స్థాయిలో. అంటే నా క్వశ్చన్ అదే, 2022 నుంచి తొక్కిసలాట జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలిసింది, ఆంధ్రజ్యోతి కదా, ఆంధ్రజ్యోతి తెలిసింది చంద్రబాబు నాయుడు తెలియదా అంటున్నా. మరి ఇంత నేరపూరిత నిర్లక్ష్యం కదా. 2022 నుంచి తొక్కిసలాటలు జరుగుతుంటే ఆ జగన్ ప్రభుత్వం అంటే తప్పుడు పనులు చేసే అలవాటున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కదా. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా 2022 నుంచి తొక్కిసలాటలకు కారణమవుతున్న పద్ధతిని మార్చాలి కదా. అంటే ఇది తెలిసి కూడా మీకు జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని బట్టి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే మీకు తెలుసు ఇది జరుగుతుంది అని, అయినా మీరు మార్చలేదు విధానాన్ని. ఎందుకంటే ఆంధ్రజ్యోతి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తెలియదా? ఇప్పుడు జగన్ ఒక తప్పుడు పద్ధతి ప్రవేశపెట్టాడు, దానివల్ల 2022 నుంచి తొక్కిసలాటలు అవుతున్నాయి, అయినా మీరు మార్చలేదంటే ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? మరి దీనికి ఎవరు శిక్షించాలి? తెలియక ఏదో పొర జరిగిందంటే మనం ఎవరు తప్పు లేదు. మీరే ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ తొక్కిసలాట 2020 నుంచి జరుగుతుంది. నాకు తెలియదు 2020 నుంచి మరి తొక్కిసలాట జరిగి ఇప్పుడు ఇవాళ అన్ని పత్రికల్లో వచ్చింది అయితే చరిత్రలో ఇదే మొదటిసారి. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం 2020 నుంచి జరుగుతున్నదని. మరి 2020 నుంచి తొక్కిసలాట జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు దాన్ని మరి మార్చలేదు? అంటే జగన్ ప్రభుత్వ తప్పుల్ని మీరెందుకు చేస్తున్నారు కంటిన్యూ? మరి జగన్ ఓడించింది ఇది కోసమేనా? సో దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే అది ఇంకా క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. ఇలాంటి జరిగే ప్రమాదం తొక్కిసలాట కొత్త కాదు కదా. 2022లో జరిగింది, 2023లో జరిగింది, 2024లో కూడా జరుగుతుందా? అంటే ఇంత నేరపూరిత నిర్లక్ష్యమా అనే క్వశ్చన్ వస్తుందా లేదా? అందువల్ల మీకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిన్న మీడియాలో వచ్చింది, మరి ఎంత నిజమో తెలియదు, ఈవెన్ అంబులెన్స్ కూడా లేదు అక్కడ అని. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, మీడియాలో వచ్చింది చెప్తున్నాను. నేను ఐ వాజ్ నాట్ దేర్ కనుక నాకు ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీరు క్రౌడ్ డిజాస్టర్స్ను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ మీకు స్పేడెక్స్ మిషన్ ఉంది, అంటే 470 కిలోమీటర్ల ఎత్తున 220 కిలోమీటర్ల బరువు కలిగిన అతి వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న 2 స్పేస్ ఆబ్జెక్ట్స్ని ఇవాళ డాకింగ్ చేస్తున్నారు, కలిపేస్తున్నారు. ఇంత సైన్స్ డెవలప్ అయిన తరుణంలో భారతదేశానికి ఇంత సామర్థ్యం, 470 భూమి నుంచి 470 కిలోమీటర్ల హైట్లో 220 కిలోమీటర్ల బరువున్న వేగంగా పరిభ్రమిస్తున్న 2 వస్తువుల్ని రోదస్సులో కలుపుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రయోగం చేయగలిగిన భారతదేశానికి క్రౌడ్ మేనేజ్ చేసే కెపాసిటీ లేదా అని అడుగుతున్నాను నేను. ఇది దీనికి టెక్నాలజీ లేదా? సైన్స్ తెలియదా? మీకు చాలా సింపుల్. ఏం చేయాలి? నాకు తెలిసింది అయితే అధికారులకు తెలిసి ఉంటుంది కదా. ఏం చేయాలి? ఒకటి, ఇన్ఫ్లో ఎంతమంది రావచ్చు, ఎవరేజ్ టైం స్పెండ్ ఫర్ 1 పర్సన్ టోకెన్ తీసుకొని వెళ్ళిపోయడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఇన్ఫ్లో ఎంత ఉంటుంది, అవుట్ఫ్లో ఎంత ఉంటుంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లోలో ఇంబ్యాలెన్స్ ఉంటుందా, ఇది మొదటిది. రెండవది, ఇన్ఫ్లో రావటానికి బయటికి వెళ్ళటానికి ద్వారాలు ఎన్ని ఉన్నాయి, ఒకే ద్వారం నుంచి రావడం ఒకే ద్వారం నుంచి పోవడం కరెక్ట్ కాదు, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రెండవది. మూడవది, మీరు కంటిన్యూవస్ ఇన్ స్ట్రీమింగ్ ఆర్ ఇన్ఫ్లో ఆఫ్ భక్తులు ఉన్నారా, లేదా స్టాగర్డ్ ఫ్లో. మీరు ఇప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళండి, మీకు తాడు పెట్టి ఆపుతారు, మీరు గుర్తుండే ఉంటుంది అందరికీ. ఎందుకు ఆపుతారో, ఒక 30, 40, 50 మంది అయ్యాక మళ్ళీ మిమ్మల్ని తాడు పెట్టేస్తారు. ఆ 50 మంది వెళ్ళిపోయాక మళ్ళీ 50 మంది పంపుతారు. మీరు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడండి, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు, ఆపి మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళిపోయాక మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొన్ని వెహికల్స్ వెళ్ళాక మళ్ళీ ఆపుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇంత కామన్ సెన్స్ కదా ఇది, మీకు తెలియదా? ఇప్పుడు ఇంత కామన్ సెన్స్ ఉన్నప్పుడు మీరు భక్తుల్ని కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ భక్తుల్ని ఎందుకు చేశారు? బ్యారికేడ్లో కూడా తోసుకొని, గేట్ కూడా తోసుకొని భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడేమి సినిమా హీరో రాలే కదా. మీరు అంటే నెక్స్ట్ డే 5 o'clock టోకన్లు ఇస్తారంటే మధ్యాహ్నం 2 నుంచే భక్తులు అక్కడ ఉన్నారు.
మరి అలాంటప్పుడు 9 కేంద్రాలు 90 కేంద్రాలు పెట్టండి. ఇప్పుడు 9 కౌంటర్లు పెట్టారని వార్తలు వచ్చాయి. 9 ఎందుకు 90 పెట్టండి, 900 కౌంటర్లు పెట్టండి. మీరు ఇచ్చే టోకన్లు అవే కదా, ఎక్కువ ఏమి ఇవ్వరు కదా. ఇప్పుడు ఇచ్చే టోకన్ల సంఖ్య అయినప్పుడు మీరు ఉదాహరణకు ఒక 10 లక్షల టోకన్లు ఇవ్వాలి. మీరు ఒక 10 కౌంటర్లు పెట్టారనుకోండి, ఈచ్ కౌంటర్ 1,00,000 అవుతుంది. 1,00,000 మంది క్రౌడ్ మేనేజ్ చేయడం కష్టం అనుకుంటే మీరు 100 కౌంటర్లు పెట్టండి. 1000 కౌంటర్కి 1000 అవుతాయి కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోతారు కదా. మీరు ఇప్పుడు సినిమా థియేటర్లో టికెట్ల కొరకు మన లైన్లో నిలబడతాం, మీరు గమనించండి, అందరికి అనుభవం కదా. లైన్ పెరిగిపోతుంటుంది, టైం దగ్గర పడుతుంటుంది షోకు. అప్పుడు సడన్గా ఇంకో 2 కౌంటర్లు ఓపెన్ చేస్తారు సినిమా థియేటర్లో, అవునా కదా. ఇదంతా మన కళ్ళ ముందు కామన్ సెన్స్గా జరిగేది కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ లైన్లో ఉన్న క్యూలో ఉన్నవారు ఆ 3 కౌంటర్లకు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, ఇంకా 5 నిమిషాల్లో షో మొదలు కాబోతుంది, టికెట్లకు ఇంకా చాలా పెద్ద క్యూ ఉందని చెప్పి వీళ్ళు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరుగుతుంది. తొక్కిసలాట జరగకుండా ఎందుకు ఆ సినిమా యజమాని, థియేటర్ యజమాని ఏం చేస్తాడు, వెంటనే జనాన్ని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటుంటాడు. ఆ స్టేషన్ ఆ థియేటర్ మేనేజర్ కూర్చుంటాడు లోపల. అతను ఈ కౌంటర్లలో బయట ఎంత రష్ ఉంది, లోపల ఎన్ని టికెట్లు ఇంక ఇచ్చేది ఉంది, క్యూ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ సమయానికి ఇంకో 2 కౌంటర్లు పెడతాడు, 3 కౌంటర్లలో ఇస్తారు. మీరు పెళ్ళికి వెళ్ళండి, ఏదన్నా ఒక పెద్ద భారీ ఎత్తున జనం వచ్చే పెళ్ళికి, అందులో ఒక భోజన ఏర్పాట్లు చూసే వ్యక్తి పెళ్లి నిర్వాహకుల తరఫున చూస్తూ ఉంటాడు. వెంటనే బాగా రష్ పెరిగింది అనుకోండి, దోశ కౌంటర్ దగ్గర 50 మంది ఉన్నారు, అందడం లేదనుకోండి, వెంటనే ఇంకొక దోశ కౌంటర్ పెడతారు, దాంతో డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇది సింపుల్ కదండి క్రౌడ్ మేనేజ్మెంట్కు. నాలాంటి అర్థమైనప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఉండరా? అన్ఫార్చునేట్లీ మరి ఈ పని ఎందుకు చేయలేదు? టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు తప్ప ఇంకెవరు ఉండరు. టీటీడీ బోర్డులో వివిధ రంగాల నిపుణులు ఉండాలి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు ఉన్నాడా టీటీడీ బోర్డులో? నాకు చెప్పండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ పక్క పెట్టండి, విపత్తుల యాజమాన్య నిపుణుడు ఉన్నాడా టీటీడీ బోర్డులో? లేదు. భద్రతా నిపుణుడు ఉన్నాడా, సెక్యూరిటీ ఎక్స్పర్ట్? ఇప్పుడు వాట్ ఈస్ ద టీటీడీ బోర్డు? టీటీడీ బోర్డు ఏంటి అంటే టీటీడీని, తిరుపతి తిరుమల దేవస్థానాన్ని నిర్వహించే బోర్డు. అందులో ఎవరు ఉండాలి? ఆ తిరుపతి తిరుమల నిర్వహణకు అవసరమైన వివిధ అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒక ఆగమ శాస్త్ర నిపుణుడు ఉండాలి, ఒక భద్రతా వ్యవహారాల నిపుణుడు ఉండాలి, ఒక ఆహార నిపుణుడు ఉండాలి. ఎందుకంటే ప్రసాదాలు, అన్న భోజనాలు చాలా జరుగుతాయి కనుక ఒక ఫుడ్ క్వాలిటీ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఒక పొలిటికల్ టీడీపీ ఎక్స్పర్టు, జనసేన ఎక్స్పర్టు, ఓ బీజేపీ ఎక్స్పర్టు, ఇల్లే కదా ఉండేది. ఒకవైపు మళ్ళీ హిందూ శంకారావాలు పెడుతూ దేవాలయాల్ని ప్రభుత్వ యాజమాన్యం నుంచి విముక్తి చేయాలంటారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిసారి టీటీడీ బోర్డులో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండని, బీజేపీ వాళ్ళ పైరవీ లేకుండా టీటీడీ బోర్డులో ఉండకుండా ఉన్నారు ఎవరన్నా మీరు చెప్పండి. అందుకే చూడండి, బీజేపీ టీటీడీ బోర్డు, వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు, టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు అందరూ మారినా ఒక్కరు ఇద్దరు అలాగే ఉన్నారు. గుజరాత్ వాళ్ళు ఎందుకున్నారు? గుజరాత్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళకి ఏంటంటే జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మోడీ పైన ఉన్నారు కనుక అతను ఉన్నారు. మరి మీరు ఎందుకు నియమించుకుంటున్నారు? ఒకవైపు మీరే హైందవ శంకారావాలు పెడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక లైన్ తీసుకోవాలి కదా. మేమైతే ఉండము, వీ డోంట్ డూ ఇట్ అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పరు? ఇప్పుడు అంబానీ, అదానీల గురించి నువ్వు విమర్శిస్తూ వాళ్ళ నుంచి విరాళాలు తీసుకున్నారు అనుకోండి, తప్పవుతుందా లేదా రాజకీయ పార్టీ? అందుకే మీరు చూడండి, అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, మీరు రాజకీయ జోక్యాన్ని సమర్థిస్తున్నారంటానికి ప్రూఫ్ ఏంటి? మీ వాళ్ళే ఉన్నారు కదా. అయ్యా మా పార్టీ వాళ్ళని పెట్టకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ పెట్టు. ఈవెన్ పార్టీ వాళ్ళైనా మంచిది. నాకు అట్లా కూడా అంటావు, రాజకీయాలు మీరు అన్నంత ఉంటాయా సార్, ప్రజాస్వామ్యంలో తప్పదు కదా అని మీరు అనొచ్చు. నేను దానికి రాజీ పడతాను. అప్పుడు ఏం చేయండి, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే పెట్టుకోండి. కానీ టీడీపీ వాళ్ళలో, బీజేపీ వాళ్ళు కూడా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఉండరా? తెలుగుదేశం అభిమాని, భారతీయ జనతా పార్టీ అభిమాని ఉన్న జాతీయ భద్రతా వ్యవహారాలు ఇప్పుడు ఉండరా? ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్లు ఉండరా? ఇంటెలిజెన్స్ ఆఫీసర్, బీజేపీ అభిమాని. అట్లా కూడా అట్లా పెడతారా మీరు? మళ్ళీ పొలిటికల్ అన్ఎంప్లాయ్, రాజకీయ నిరుద్యోగులకు మీరు ఏ పదవి ఇవ్వకపోతే, ఈ మంత్రి పదవి ఇవ్వలేదు అనుకుంటే టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇస్తారు. అవునా కాదు? ఇది జరుగుతున్నదా లేదా? నేనేంటంటే మీ పార్టీ వాళ్ళని పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండమని నేను చెప్పినా మీరు వినరు.
కానీ మీ పార్టీలో ఉన్న నిపుణుల్ని పెట్టండి, ఆ నిపుణుల్ని పెడితే ఇది అవుతుంది కదా, బెటర్గా అవుతుంది కదా. ఒక యూటిలిటీస్ పబ్లిక్ సర్వీస్ ఎక్స్పర్ట్ పెట్టండి, ప్రజలకు మెరుగైన సేవలు అందడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద మెట్రో సిటీని మేనేజ్ చేసిన వ్యక్తిని మీరు ఆడ బోర్డులో ఒకరిని పెట్టారనుకోండి, వాటరు, ట్రాఫిక్, అకామిడేషను, ఇవన్నీ పబ్లిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఆ పబ్లిక్ యూటిలిటీ మేనేజ్ చేయగలుగుతారు కదా, మరి ఎందుకు పెట్టడం లేదు? సో నాకు పోనీ మీరు తిరుపతి తిరుమలకు ఒక డిజాస్టర్ ప్లాన్ ఉందా? దానిపైన ఎప్పుడైనా చర్చ జరుగుతుందా? మన చర్చల్లో లడ్డు చుట్టూ రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం, లబ్ధి పొందడం, ఈ గోల తప్ప నిజంగా దేవదేవుని సేవకు వస్తున్న భక్తుల గురించి ఆలోచించే సమయం మన రాజకీయ పార్టీలకు ఉందా? రాజకీయ నాయకులకు ఉందా? ఇప్పుడు లడ్డు చుట్టూ ఇంత వివాదం జరిగింది, ఏమైంది సిట్టు విచారణ? ఎక్కడన్నా ఎవరికైనా తెలుసా? మరి ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది సిట్టు విచారణ? జనాలు కూడా మర్చిపోయారు సార్ ఆ విషయం. మరి మరిచోత మనం గుర్తు చేస్తాం కదా, పవిత్రమైన లడ్డు పైన మీరు ఇంత పెద్ద అపవాదం మోపారు. అది ఇప్పటివరకు అపవాదే, ఎందుకంటే అంతే అన్లెస్ విచారణ అపవాదం కాకపోతే మీరు సిట్ ఎందుకు వేస్తారు? నిజంగానే జరిగిందంటే ఎస్టాబ్లిష్ చేస్తే సిట్ వేయాల్సిన అవసరమే లేదు, శిక్షలేగా. మీరే సిట్ వేశారంటే అర్థం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఏం జరిగింది చెప్పండి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలా వద్దా పారదర్శకంగా? మీరు సుప్రీంకోర్టు విచారణలే మీరు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న యుగంలో మనం ఉన్నాం. మీరు సిట్ విచారణకు డే టు డే అప్డేట్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు మాకు భక్తులకు? ఇప్పుడు దేవదేవుని ప్రసాదం పైన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి ఒక భయంకరమైన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమైతే అతన్ని ఏ స్థాయిలోనైనా శిక్షించాలని కోరుకుంటాం మనం, అవునా కదా? మరి అలాంటిది ఎందుకు జరిగింది? దాని చుట్టూ మీరు రాజకీయం జరుపుకున్నారు, అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఎక్కడో అక్కడ మళ్ళీ గప్చుప్. ఏంది ఇది? అందువల్ల నేను ఏమంటున్నానంటే మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ తిరుపతి గురించి చర్చించండి, మళ్ళీ ఇక్కడ ఇది ఇంత జరిగినాక మళ్ళీ రాజకీయమే. ఏం రాజకీయం? 2020 నుంచే తొక్కిసలాట జరుగుతున్నాయి. టోకెన్ల పద్ధతి వల్లనే జగన్ పెట్టిన పద్ధతి నువ్వేది ఫాలో అవుతున్నట్టు ఆన్సర్ లేదు. సో అంటే ఒక గేమ్ చేంజర్ సినిమాకు చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు చనిపోతే జగన్ కాలంలో వేసిన రోడ్ల వల్లనే చనిపోయాడు. ఇప్పుడు కూడా అదే టోకెన్ల 2022 నుంచి మరి తొక్కిసలాట జరుగుతుంటే 2024లో వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు? ఇంత నేరపూరిత నిర్లక్ష్యం ఏంటి? మీకు తెలియక జరుగుతుంది, నేను ఒప్పుకుంటాను, తెలుసు కదా మీకు, ఆంధ్రజ్యోతికే తెలిసినప్పుడు మీకు తెలియదా? మరి ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేదు? నాలాంటి కంటే తెలియదు, మీకు తెలుసు కదా. అసలు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కారణం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే భక్తుల సేవలు, దేవదేవుని పట్ల భక్తి కన్నా చుట్టూ రాజకీయము, ఆ బోర్డులో రాజకీయం, బోర్డు బయట రాజకీయం, బోర్డు చుట్టూ రాజకీయం, బోర్డు కింద, బోర్డు పైన పెద్దస్తమానం రాజకీయమే తప్ప ఇంకా వేరేదేమైనా ఉందా? అసలు ఇన్ని కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమే. అలాంటి దేవుని దగ్గర మనం ఎంత పవిత్రంగా ఆలోచించాలి. నిరంతరం అపవిత్ర ఆలోచనలతోని రాజకీయ కక్షలు, కార్టిన్యాలు, విద్వేషాలు, ఆరోపణలు, ఇదే తప్ప భక్తులు, దేవుడు, దేవుని పవిత్రత, భక్తుల సేవలు, భక్తులకు సదుపాయాలు, వీటి చుట్టూ అసలు ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇదైనా ఉందా? మనకు టీటీడీ బోర్డు అపాయింట్మెంట్ 15 రోజుల నుంచి చర్చ. బోర్డుకు ఎవరు ప్రెసిడెంటు, ఏ అధికారంలో ఎవరుంటే వాళ్ళ మనుషులు ఉంటారు, అంతే కదా. అది టీడీపీ అయినా అదే, మీరు వైసీపీ అయినా అదే. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మనుషుల్లో బోర్డులో పెట్టుకుంటారు. చైర్మన్ నుంచి సభ్యుల వరకు అంతా వాళ్ళ మనుషులే కదా. మీరు వాళ్ళ మనుషుల్లో కూడా ఎక్స్పర్ట్స్ని పెడతారా? పెట్టరు. నిపుణులు పెడతారా? పెట్టరు. అసలు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? దీన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వ నియంత్రణ నుంచి వెళ్ళిపోవాలి. ప్రభుత్వ నియంత్రణ వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్లాంటి ఇంకెక్కువ జరుగుతాయి, తక్కువ జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తే నేను తొక్కిలాడ ఆపలేకపోతే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే ఏమవుతుంది? చూశాం కదా బోలే బాబా ఇన్సిడెంట్. ఇంకా అసలు టోటల్లీ అన్మేనేజబుల్ అయ్యే ప్రమాదం ఉండదా? సో ఈ ప్రభుత్వం ఉంటేనే అవినీతులు, అక్రమాలు జరిగితే ప్రైవేట్ వ్యక్తులకు వదిలేస్తే ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పగలుగుతాము? సో దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టోకన్లు ఈ మొత్తం వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేసే వాళ్ళంతా హిందువులు కాదా? వాళ్ళు ఎవరన్నా అన్యమతస్తులు? ఎందుకు జరిగింది మరి? మనము అనవసర వివాదాలపైన ఆసక్తి ఎక్కువ, రాజకీయ విభేదాలపైన ఆసక్తి ఎక్కువ. భక్తులు, ఆగమ శాస్త్రము, దేవదేవుని పూజ, దేవదేవుని సన్నిధిలో జరగాల్సిన పవిత్ర కార్యక్రమాలు, వీటిని వదిలేసి చుట్టూ రోజు రాజకీయం, ఆఖరికి విషాదంలో కూడా రాజకీయమే. ఈ స్థాయికి వెళ్తే ఇక
ఆ దేవదేవుడే చూసుకోవాలి. ఇక మన మానవ మాత్రమైన మన చేత కాదు అది. దీనిపైన మనం ఏం విశ్లేషించడానికి కూడా ఓపిక లేకుండా పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వెంటనే మళ్ళీ కింద తిరుగుతూ అంటారు. అందువల్ల ఆ భగవంతుడు చూసుకుంటారో వదిలేయడం ఏం చేస్తాం మనం. నమో వెంకటేశాయ.